చైన్ బ్రాస్లెట్ రింగ్స్ అది కుదరలేకపోయిందన్నా. నీ మొహానికి డెకరేషన్ వేసేలోపు టైం అయింది అంతేనా? అమ్మకనేది ఎక్కువద్దు కానీ ఆ మాట నా విషయం సార్ నాకు వెల్కమ్ టు గల్లీ బాయ్స్. సో గైస్ ఏంది మామూలు కొత్తగా రెడీ అయ్యారు. సో గైస్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు రిషి బర్త్డే. సో రిషి బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ షాపింగ్ తీస్తున్నాము. సో గైస్ దగ్గర కూర్చొని దిగరా. ఇదే సారీ. బాగుపడతారు. సో గైస్ ఇప్పుడు సిల్వర్ షాప్ సిల్వర్ ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళకి గోల్డ్ తీసేసుకున్నారు. అబ్బాయి వస్తున్నారు, అది కూడా వీళ్ళకి కంట్రోల్ అయిపోతుంది. బట్ మనం కూడా ఏదైనా తీసుకోవాలి, అన్ని రకాల సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ బట్టలు అన్ని ఇద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి తీసుకుంటాం. ఇప్పుడు సిల్వర్ తీసుకుంటాం, ఏమేమి తీసుకుంటాం, అన్ని రకాలు తీసుకుంటాం. చైన్ బ్రాస్లెట్ రింగ్స్. సో మేము మా షాపింగ్ ఏదో కంప్లీట్ చేసేసుకున్నాం. రెండు ఇవి తెచ్చినాం. అంటే కొన్ని ఫోటోలు మిస్ అయినాయి గైస్, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే కొన్ని ఇవ్వలేరు మాకు, అలౌ లేదు. జ్యువెలరీ షాప్ లో. సరే ఇప్పుడు లోపల ఎవరెవరు ఏం చేస్తారు? నయనతార గోల్డ్ తెంకొచ్చింది. జ్యువెలరీ షాప్ లో నయనతార గోల్డ్ షాప్ లోంచి గోల్డ్ తెంకొని వచ్చింది తెలుసా? చెప్పరి చెప్పరి నిజంగానే నిజంగా ఫ్రెండ్స్. ఇంకా 500 కక్కుర్తి పడుతుంది. మరి ఇంత అంత లేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, నీకు గోల్డ్ ఎందుకు అమ్మా, నేను నువ్వే ఉన్నాగా అంత పెద్ద గోల్డ్, మళ్ళీ నీకు గోల్డ్ ఎందుకు అని అన్నారు. మొడ్డల పంచాయతీ బాబాయ్, మొడ్డల పంచాయతీ కాడికి వచ్చింది. లోపల ఎవరెవరు ఏం చేస్తారు చూద్దాం గైస్. మా అన్న పుట్టినరోజు హ్యాపీ ఫోన్ పట్టుకో. పుట్టినరోజు పాపరాయి పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయి. అన్న చిరిగిపోయిన బట్టలు వేసి అన్న అదేంది ఆ డ్రెస్ ఏంది? స్టైల్ అది భవిత స్టైల్. వేసుకొని బట్టలు నువ్వు అది ఎందుకంటే నువ్వు పట్టుకో, మీ అమ్మ తింటే. ఇప్పుడు ఏం చెప్పాలి మా అన్న చెప్పు. నాడు సెలబ్రేషన్ దావతి గారు దావతనా చేద్దామన్నా చేశాను. నేను యాక్చువల్లీ అన్న బర్త్డేకి ఫ్రెండ్స్ డెసిషన్ చేద్దాం అనుకున్నా. డెకరేషన్ అంట. ఓకే చెప్పమ్మా. కానీ కానీ
అది కుదరలేకపోయిందన్న. నీ మొహానికి డెకరేషన్ వేసేలోపు టైం అయింది అంతేనా? అది కుదరలేకపోయిందన్న. నీ మొహానికి డెకరేషన్ వేసేలోపు టైం అయింది అంతేనా? మార్నింగ్ 8 ఇక్కడికి వచ్చినాము. ఇక మాది మేము షాపింగ్ చేసుకొని అట్లా ఉన్నాం. మార్నింగ్ ఫోన్ చేసిన, ఇగో ఇట్లా ఉంది మనం చేద్దామంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చిరంటే సరేలే అని చెప్పి మా చిన్న చిన్న షాపింగ్ చేసుకొని వచ్చినాం అన్న. వచ్చి ఇచ్చి తప్ప నాకేమంటుంది, వచ్చి ఇచ్చి తప్ప నాకేమంటుంది. ఏం చెప్తాము చెప్పు. ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నావు? నా తరఫు నుంచి హ్యాపీ బర్త్డే, హ్యాపీ రిటర్న్స్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్. నీది కాదన్న, నా విషయం నా బర్త్డే అన్న. ఎవరు చెప్పిన ఒక్కటి సబ్స్క్రైబ్ చెప్పవా? లైక్ షేర్ కామెంట్ చేయండి, సర్ప్రైజ్ చేసుకోండి మా ఛానల్ ని. సబ్స్క్రైబ్ వద్దు, సర్ప్రైజ్ చేయండి. ఓకే టేక్ అవును మా అన్న కలిపేసుకున్నాం ఫ్రెండ్స్, మేము కలుసుకోవడంతో తురుములా అందరు ఇక్కడే తావండి నాతోనే. కేక్ మీద కెమెరా కట్టుకోకుండా కావాలని చేస్తావు కదా. అంటే అక్కడ డైట్ లో ఉంది. డైట్ లో ఉన్నావు అక్క అక్క కెమెరా నడుస్తుంది, నవ్వాలి అక్క. ఏంటి బాబాయ్ చీట్ వంశన గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే అన్న సిగ్గుపడుతుంది. రేపు ఫుల్ జలస్ కుళ్ళుకుంటాడు ఈ అన్న అయితే. అది నీకే కాదు, నాకు కూడా ఫ్రెండ్ అరా. నీకు ఫ్రెండ్ సెక్యూరిటీ చాలా చాలా అన్ని చూసుకునేది ఎవర్రా బాబు.
యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. కాళ్ళ కూడా పెట్టుకోవాలి, ఫైన్ కొడుతున్నాయి మాత్రం. మాస్క్ పెట్టుకుంటే చాలన్నా? లేకు మెల్లి అంటే ఆడ మా లచ్చరక్క కూడా ఉంది. ఆడ రాళ్ళు ఎడిటింగ్ లో కట్ చేస్తాం. మా వాడు బీట్ చేస్తాడు. మొత్తం క్లీన్ పెడుతుంది చూడు. మస్తు కొడతా పవన్ అన్న ఇలా చేసి నీకు కనిపించదా? ఎడుతున్నారు అట్లా ఉంటాయి, వాడు ఎదురు కన్నా పక్క ఉంచుతా. బికాజ్ వాడు కూతురు మాట్లాడడానికి పత్తి గింజ అని చెప్తాడు అన్నమాట. మాట్లాడతాడు బాయ్స్ చేయాలి. సో బ్రో నా స్పెషల్ సబ్స్క్రైబర్ ఎక్కడండి బ్రో? నిజామాబాద్కి వెళ్ళి వచ్చిండు. అసలు చెప్పినా కదా ఒక షార్ట్ వీడియో చేశాను నా పేరు యాడ్ చేయించుకుని చెప్పేసి ఈ పర్సనే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎందుకంత అభిమానిస్తున్నా నాకు అర్థమవుతుంది. మా అమ్మ కన్నా ఎక్కువ ప్రేమ నిన్నే చూపిస్తా అన్న. నిన్న నువ్వు నాకు లవ్ యూ ఇవంటే నాకు ఇష్టం అంటే కూడా మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను క్లోజ్గా చూసి అన్న బర్త్డే నువ్వు వెళ్ళు కంపల్సరీ వెళ్ళు అనేది కూడా పంపిద్దాను. అమ్మ కన్నా అయితే ఎక్కువ వద్దు కానీ ఆ మాట నా విషయం సార్ నాకు. సరేనా? పొద్దున్నుండి గిఫ్ట్ తీసుకో అంటే ఎప్పటి నుండి 2 days ముందే 3 days ముందే ఒక మిడిల్ క్లాస్ అయినా సరే వాడి కోసం గిఫ్ట్ తీసుకొని ఎక్స్పెషల్లీ తెలుసా నీకు ఆ విషయం? సో ఎందుకు ఇష్టం మేము అన్నది చెప్పేసి ఆల్మోస్ట్ 3-4 days నుండి గిఫ్ట్ తీసుకున్నాక ప్లీజ్ మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న బడ్జెట్ లో నేను తీసుకున్నా. నాకు 50 ఇవ్వాలి అంత ఇవ్వాలి అని కాదు, నాకు ఉన్నంత ఇద్దామని ఫిక్స్ అయిపోయినాక అని చెప్పేసి ఇచ్చిండు. వెళ్ళిపోయి తరపున మాది సపరేట్ కాదు బ్రో ఏదో ఇస్తుండు. డైలాగ్ బట్టే రావాలని మనసుకొచ్చి బ్రో ఎందుకు బ్రో ఇవన్నీ గోల్డ్? రాత్రి ఇచ్చిన నా పక్కన పడుకోని చెప్పి మాకు కొట్టి చేంజ్ కోసమా? పెద్ద స్కెచ్ ఎందుకు బ్రో ఇవన్నీ? మేము నిజంగానే వాడు పొద్దున్నే ఏం తీసుకున్నాం ఫుడ్ పెట్టేయండి. ఫుడ్ పెట్టేయడం నేను చెప్పినా ఏం గిఫ్ట్ లేమొద్దు, జస్ట్ మీ తరపునకి వెళ్ళి ఒక 5 members కి ఫుడ్ డొనేషన్ చేసి ఇవ్వాలన్నా కానీ ఈ బ్రో చేయి తీసుకొచ్చిండు. హలో అదే కాదు ఇంకా చాలా ఉంది.
MC స్టాండ్ బ్రో ఇదేందే ఇవన్నీ కొత్త కొత్త మొత్తం బాగుంటుంది మొత్తం కింద పడుతుంది మొత్తం కింద పడుతుంది తీసుకురా పో కాదు మోడల్ అంటారు రా చెప్పు బ్రో ఏమని చెప్తా చెప్పు చెప్పు ఏమని సరే చెప్పు 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 బ్రో నేను ఇంకా పొద్దున్నే జల్దీలో కాకుండా ఇంకొద్ది గంట 2 గంటల ముందు వస్తే ఒక 50 మంది కన్నా ఫుడ్ డొనేట్ చేపిద్దాం అనుకున్నాను సొంత పైసలతోటి. నాకు జల్దీలో టైం సరిపోలే కాబట్టి నా నుండి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన అన్నయ్య. సూపర్ సూపర్ చిన్న ఓన్లీ వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది వచ్చిందా బ్రో నా వాటనే మిక్స్ చేద్దాం అది మూడ్ చేంజ్ కదా ఆవిడ సోనియా మూడ్ చేంజ్ చేస్తారన్నమాట. ఓకే నాయనా సో ఇట్ గల్లీ పరిస్థితి ఇద్దరితో వీడియో కంప్లీట్ అయిపోయింది.